డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై వచ్చినటువంటి డ్రగ్స్ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేష్కు పార్టీ అధిష్టానం ఆదేశం జారీ చేసింది. ఇక ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లా శ్రీనివాస్కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వ్యక్తులు నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనన్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరున్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు అంటున్నారు. రైట్ గా ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏదైతే నిన్న మొయినాబాద్ లో జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో దీనికి సంబంధించిన దాంట్లో పుట్టా మహేష్ యాదవ్ పైన వచ్చిన ఆరోపణల పైన అయితే సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన ఇప్పటికే ఆయనకి ఏదైతే పుట్టా మహేష్ నిన్న ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ఉందో ఈ పార్టీలో ఆయన పాల్గొనడం, అక్కడ పోలీస్ అధికారులు కూడా రైడ్ చేసి వారిపైన కేసు నమోదు చేయటం అనేది జరిగింది. అయితే దీనిపైన ఏదైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పార్టీ నుంచి కూడా ఆయన ఏదైతే ఈ కార్యక్రమానికి ఎందుకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది, దీంతో పాటు బీఆర్ఎస్ నేతలతో ఎవరితో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే దానిపైన ఆరా తీయాలని చెప్పని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పని ఎంపీ మహేష్ కు కూడా పార్టీ అధిష్టానం అయితే నోటీసులు ఇచ్చింది. దీంతో పాటు ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ ను విచారణ కోరుతూ నోటీసులు ఇవ్వమని అధిష్టానాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ పుట్టా మహేష్ కు ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశం పైన నివేదిక ఇవ్వాలని చెప్పని పల్లా శ్రీనివాస్ అయితే చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే పుట్టా మహేష్ కు నోటీసులు అయితే జారీ చేశారు. దీంతో పాటు ఆ డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. దీంతో పాటు ఏదైతే ఆ వ్యక్తులు నేతలు తప్పులకు అదేవిధంగా పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు దీనిపైన అయితే కొంత సీరియస్ గా చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీ రేవ్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు చూసుకున్నట్లయితే నోటీసులు అయితే కేంద్ర కార్యాలయం నుంచి అయితే అందాయి. దీంతో వివరణ ఇవ్వాలని చెప్పని కూడా ఆయన అయితే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే కోరిన పరిస్థితి. మరి దీనిపైన ఎలాంటి స్పందన వస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. అప్పటి వరకు పుట్టా మహేష్ యాదవ్ ను పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావద్దని చెప్పని అయితే ఈ నోటీసులో పేర్కొంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.